విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది. సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు, కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు. అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం. విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి. వినాయక చవితి నాడు ఆ ఒక్క శ్లోకం చదివితే కథంతా చెప్పేసుకున్నాడు. రెండు చేస్తే చాలు, ప్రసన్నుడైపోతాడు. అప్పుడు వరం ఇచ్చాడు, ఇలా ఎవరన్నా క్షమించేస్తాను. విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి. ఒక్కసారి వినాయక వ్రత కథని విన్నారనుకోండి, అసలు కథ ఏది, ఎలా చదవాలి అన్నది మీకు అర్థం అవుతుంది. దాని కొరకు మీకు నేను ఇవాళ ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పబోతున్నాను. గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా, రెండు చేస్తే చాలు, ప్రసన్నుడైపోతాడు. ఒకటి ఇలా 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 అంటే చాలు. మెటికలు ఈ రెండు కణతల మీద 3 మాటలు కొడితే ఆయనకి సంతోషం. ఇలా కూడా అనక్కర్లేదు. ఆయన దగ్గర ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేట్టు ఎడం చేయి కిందకు ఉండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చెవి చివరిని ఎడం చేత్తో ఈ చెవి చివరిని పట్టుకుని 3 మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు. ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు, ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ, ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటంటే ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు. దీని వెనక ఒక మర్మం ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది, మిగిలినవి ఎక్కువ నదులు లేవు. వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా. అప్పటికి కావేరీ నది లేదు, వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది, వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి. వీధి వీధిన. అక్కడ మీకు ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా, ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయింది, కానీ పూర్వం ఒక అలవాటు ఉండేది. దొంగతనం చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగా ఫలితాలు ఇస్తుంది. అందుకని ఏం చేస్తారంటే, వీధిలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి దేవాలయాలేగా, వాళ్ళెవరో ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు మూర్తిని ఎట్టాలంటే ఈ మూర్తిని ఎత్తుకుపోతారు. అందుకని ఏం చేస్తారంటే, మన మూర్తిని ఎత్తుకుపోతారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటూ ఉంటారు భక్తితోటి. అదో చమత్కారమైన సిద్ధాంతం. ఎక్కడ చూడండి పిళ్ళయార్ పిళ్ళయార్ పిళ్ళయార్, మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళ దేశం. ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన. మీరు చూడండి తమిళ దేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది. ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ, స్వామి మాకు మంచినీళ్లు లేవు ఇప్పించండి అన్నారు. చూశాడు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా, అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు, పెద్ద ప్రవాహం కింద పెడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఒకప్పుడు శంకర భగవత్పాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు. వాళ్ళ యోగశక్తి అటువంటిది. అగస్త్యుడు అటువంటి వాడు. ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా, ఒక మహానది కింద ప్రవహిస్తుంది. ఆ కమండలాన్ని పడగొట్టాలి. ఎవరెడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే. ఆయన జపం చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు. ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద, కావేరీ నది ప్రవాహం కింద వెళ్ళింది. అగస్త్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు, కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయి. ఎవడురా అని చూశాడు. దూరంగా అగస్త్య మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు, విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు. పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు. ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను, నా కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని చూసేటప్పటికీ విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు. కనపడేటప్పటికి అమ్మ బాబోయ్, పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద ఆయన సంతోషంతో ఏం చేశాడంటే, స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా ఇలా ఇలా. అప్పుడు వరం ఇచ్చాడు, ఇలా ఎవరన్నా క్షమించేస్తాను. అందుకే మొదట అగస్త్యుడు ఇలా మిటికలు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికే అంతే. ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే చాలు సంతోషం.
శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఓ శతమూలా శతాంకురా, నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు. అటువంటి అంకురా నిన్ను ముట్టుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతోంది? సర్వగం హరతు మే పాపం, నా పాపములన్నీ పోతున్నాయి. దుస్వప్ననాశిని, దుస్వప్నములు పీడకలల యొక్క ఫలితము పోతోంది. అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి, విఘ్నములనన్నిటినీ కూడా తీసేస్తాడు. రెండు, సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అలదారనుకోండి. సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు, కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు. అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం. మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం, విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం. కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి. హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి. పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ. ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం. చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం. పూజ మొదటి వాడికి పూజ చివరి వాడికి సింధూరంతో పూజ ఉంది, ఇంకా మధ్యలో లేదు. అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక అని లలితా సహస్రంలో నామం. అదే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట ఈ శ్లోకం చెప్తారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం. ప్రాతస్మరామి, తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆయన అనాథనాథుడు. అనాథనాథం ఎటువంటి వాడు అంటే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం. సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడినవాడు. మీద సింధూరం ఉండాలి కాబట్టి సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నజండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అంటాం. పూజ చిట్ట చివరవాడు పవమానసుతుడు పట్టు పాదార విందములకు నీ నామా రూపములకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం. పవమానాసుతుడు పట్టు పాదార విందములకు హనుమ. ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మళ్ళీ సింధూరంతో పూజ. ఆదో పూజ్యో గణాధిప, మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు, మంగళహారతిలో అందుకుంటాడు హనుమ. ఇద్దరికీ సింధూరంతో పూజ. ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు. పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము అనాలంటే విఘ్నేశ్వరుడు వినా ఇంకొకడు లేడు అసలు దేవతల్లో. పిల్లలు బొద్దుగా ఉండి ఆడుకుంటున్నారు అనుకోండి, వెంటనే వెళ్ళి ఎత్తుకుని బొగ్గ ఇలా గిల్లి కొబ్బరి ముక్కలా బలవందరాని బొగ్గ అంటాం. సన్నగా పేలగా ఉన్నాడు అనుకోండి, ఏమమ్మా ఏం అన్నం తిండా ఏమిటి అలా ఉన్నాడు ఏంటి ఆ పిల్లాడు అంటాం. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు? మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు. ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు నాట్యం ఏం చేస్తాడు వాడు? ఆయన నృత్య గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. ఎందుకు నృత్యం చేస్తారంటే, ఒకానొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు. ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను, ఆయన బొద్దుగా ఉన్నాడు, మరుగుజ్జు రూపంలో ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు. నేను లోపల లోకాల్ని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను, నా అందం లోపలి అందం. నువ్వు పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు. అహంకారం చెడ్డ గుణం, నీకు లోపలి అందం లేదు. అందుకని శపించాడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. శపించింది చంద్రుణ్ణి. చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. సరే, నిన్ను చూస్తే అపనిందలు రావు. ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నేను వరసిద్ధి వినాయకుడిగా అవతారం స్వీకరించిన రోజున నువ్వు ఏ రోజు నవ్వావో ఆ ఒక్క రోజు చూడకుండా ఉంటే చాలు.
ఒకవేళ వినాయక వ్రతం చేసుకున్నా, వ్రతాక్షతలు తల మీద వేసుకున్నా, చూసినా కూడా పర్వాలేదు అని దానికి మళ్ళీ ఆ మినహాయింపునిచ్చాడు. అప్పుడు ఎవరు సంతోషించాలి? నిజానికి అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి. సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి. చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడు. నృత్య గణపతి అని ఒక స్వరూపం. ఆయన నృత్యం చేస్తుంటాడు గణపతి. ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే, అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్కనాటికి నిన్ను క్షమించనండం. స్వామి నాది తప్పైపోయింది అంటే చాలు మురిసిపోతాడు. పేరెత్తకుండా రక్షణ కావాలి అన్నప్పుడు పరిగెత్తుకు రావలసిన వాడెవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఆయన స్థితికారుడు. స్థితికారుడు అంటే రక్షణ శక్తి. పేరెత్తి పిలవకుండా రక్షణ కావాలి అంటే పరిగెత్తుకు రావలసినటువంటి కర్తవ్యము ఆయన మీద ఉంది. అందుకే ఆయన ఎలా రావాలని అడిగాడో అలాగే వచ్చాడు. శరణాగతి చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, కలుగడేనా పాలి కలివి సందేహింప కలివిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడి నడిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు లీలతో నా మొరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు అన్నాడు. నన్ను రక్షించడానికి వచ్చేటప్పుడు తనను తాను మరిచిపోయి పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నటువంటి శరణాగత రక్ష దీక్షాపరాయణుడైనటువంటి వాడెవరున్నాడో వాడు రావాలన్నాడు. అలా అన్నాడు కాబట్టే తనను తాను మరిచిపోయి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపలమందారమనంతరమృతధర ప్రాతెందు కంతోపలోత్పల పర్యంకరమా వినోదయగు ఆపన్న ప్రతన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాడించి సౌరంభి అయి పరిగెత్తుకొచ్చాడని పోతన గారు. కాబట్టి విష్ణువు అన్న మాట ధర్మరక్షకత్వం, ధర్మాన్ని కాపాడతాడు. విష్ణువు సర్వకాలములయందు రక్షకత్వాన్ని స్వీకరిస్తాడు. పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొస్తాడు. అందుకు కదో అన్ని అవతారాలు తీసుకున్నాడు. వేదోద్ధారణ మందరాభరణ బుద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అన్ని అవతారాలు. ఎవరి కోసం? భక్త సంరక్షణ కోసం. అటువంటి విష్ణువు సర్వకాలముల యందు కూడా పూజింపబడవలసినటువంటి వాడు. అసలు శివకేశవుల మధ్య భేదాన్ని పాటించకూడదు. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దేని వల్ల కలుగుతుంది అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం వల్ల కలుగుతుంది. ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి, లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లభ్యమవుతాయి. అటువంటి అసలు వాళ్ళిద్దరూ వేరుగా ఎప్పుడూ ఉండరు. పార్వతీ పరమేశ్వరులనండి, లక్ష్మీనారాయణులనండి, సీతారాములనండి ఎప్పుడూ వాళ్ళు ఇద్దరూ ఒకటే అయి ఉంటారు. అనుకల తనుకండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజాకా శ్రీ సఖానోక హర్ది స్తననేనగుడుచ్ఛ స్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశంలో. పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండమునకు ఒత్తుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీలతో యత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, నీలం నల్లని మబ్బు మీద మెరుపుతీగ ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటారు. పార్వతీ పరమేశ్వరులైన అంతే. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు. తెల్లమద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగ ఎలా ఉంటుందో పార్వతీ పరమేశ్వరుడిద్దరూ అలా ఆలింగనం చేసుకుని ఉంటారు. సీతారాములైన అంతే. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యే ధనీనమా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద అంటుంది సీతమ్మ సుందరకాండలో. సూర్యుడొద్దు, సూర్యుడి కాంతి కావాలి. వజ్రమొద్దు, వజ్రము ప్రభ కావాలి. పాలొద్దు, పాల తెల్లతనం కావాలి. పువ్వొద్దు, పువ్వు సౌరభం కావాలి. అంటే ఎక్కడైనా వస్తుందిరా రావణ? రాదు. అవి అన్నీ ఎలా కలిసి ఉంటాయో నేను రాముడు అలాగే కలిసి ఉంటా ఉంటాను. కాబట్టి అవన్నీ ఎప్పుడు ఒకదానిని ఒకటి విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణములు ఉన్నవి కావు. శ్రీ కటాక్షము కలిగిందంటే శ్రీకాంతుని కటాక్షము కూడా కలుగుతుంది. ఈ శ్రీకాంతుని కటాక్షము కలగాలంటే వాళ్ళ మేనల్లుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళో నమస్కారం పెడితే చాలు.
కాబట్టి విఘ్నేశ్వరుడికి చేసిన నమస్కారం దేన్ని మనకి ఇవ్వగలదు? లక్ష్మీ కటాక్షాన్ని, విష్ణు కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు. అది పరమమంగళప్రదమై మన బుద్ధులు మార్చి ధర్మమునందు మనం ప్రవర్తించేటట్టు చేసి ధర్మానుష్ఠానము చేత ప్రీతి చెందినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క విశేషమైన అనుగ్రహము చేత సర్వకాలములయందు రక్షింపబడేటటువంటి యోగ్యతని సంతరించుకునేటట్టుగా చేసి వినాయకుడై, విశిష్టమైన నాయకుడై మన చెయ్యి పట్టి ధర్మ మార్గమునందు నడిపించి లక్ష్మీనారాయణ కటాక్షమునకు పాత్రులయ్యేటట్టు చెయ్యగలిగిన కర్తవ్యాన్ని నెత్తికెత్తుకోగలిగిన సమర్థుడు కూడా ఆయనే. కాబట్టి వినాయకుడయ్యాడు. విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి. దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు. ఉండ్రాళ్ళు, కుడుములు అవి సరే, దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం. ఎందువల్ల అంటారేమో, ఆయన గజముఖంతో ఉంటాడు. గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు. అందుకే దోసపండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి. రెండు, దోసపండుకు ఒక ప్రసిద్ధి ఉంది. ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోసపండుతోటే చెప్తారు. ఇంకా దేనితోటి పోలిక చెప్పరు. అందుకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమమృతాత్ అని మృత్యుంజయ మహామంత్రం. అందులో దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు. మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది, అంత తేలిగ్గా వదలదు. ఒక్క దోసపండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని. ముచిక నుంచి దోసపండు ఎలా వదిలిపెడుతుందో నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడెదనుగాక అని అడగడానికి, ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోసపండుని ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం. అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక చిన్నదాన్ని పుచ్చుకుని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. నిన్న చెప్పా కదా, సదాబాల రూపాపి. చిన్నదిస్తే పొంగిపోతారు. మీరు పెద్దవాళ్ళకి ఎంత ఇవ్వండి, ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడుస్తూ ఉంటాడు. అదే పిల్లవాడికి మీరు నిన్న ప్రయాణం చేసి వచ్చినటువంటి టికెట్ ఒకటి పనికి మాలింది తీసుకెళ్లి వాడి చేతికి ఇవ్వండి, వాడు పొంగిపోయి కాసేపు ఆడుకుంటాడు. తాళం చెవి ఇవ్వండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఓ కాగితం ముక్క ఇవ్వండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఓ కాగితం ముక్క చింపక్కడ పెట్టి మనవణ్ణి పిలిచి ఉఫ్ అని ఊది తాతగారు ఆ కాగితం గాలిలోకి ఎగిరిపోతే వాడు పెద్ద నవ్వు నవ్వేసి మా తాత కాబట్టి ఇలా ఊదగలిగాడని సంతోషపడిపోయి వాడు కాగితం ముక్క అక్కడ పెట్టి వాడి చిన్ని నోటితో ఊస్తే కాగితం ఎగరకపోతే మళ్ళీ పిలిచి తాత ఉఫ్ఫు, తాత ఉఫ్ఫు అంటాడు. తాత ఉఫ్ఫు నూస్తే మళ్ళీ ఎగిరిపోతే వాడు ఎంత ముచ్చిపోతాడో తప్పట్లు కొట్టేసి. పిల్లలు చిన్నదానికి ప్రీతి చెందుతారు. ఆయన బాలరూపంలో ఉంటాడు కాబట్టి 33 కోట్ల మంది దేవతలు కాని త్రిమూర్తులు కాని బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకరు అమ్మవారు బిడ్డ రూపంలో ఉంటే బాలరూపంలో ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంతి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా 5 ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు. పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏనుగు ముఖం ఉన్నవాడు. లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు, కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు. సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అందుకే మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య
అంతేకాదు హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. హేరంబ గణపతి అని ఉంటారు. నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి. ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశः ఇంకా ఎక్కడ అంత అందమైన మూర్తి దొరకదు. హేరంబ గణపతి మూర్తికి ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరాలి. 5 ముఖాలుంటాయి. తండ్రికి ఎలా 5 ముఖాలుంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా 5 ముఖాలతో ఉంటాడు. ఈ 5 గజముఖాలే, 5 ఏనుగు ముఖాలే. 4 వైపులా 4 ఏనుగు ముఖాలుంటాయి. పైన ఒక ఏనుగు ఉంటుంది. అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. విచిత్రం ఏమిటంటే 5 ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం, ఎలుక కాదు. మూషిక వాహనం మీద ఎక్కడు, ఆయన సింహవాహనం మీద ఎక్కుతాడు. 5 ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి వెడుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుంది. ఎందుకని? అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది, కానీ ఒక ఏనుగు కాదు, 5 ఏనుగు ముఖాలు ఉన్నవాడు సింహం మీదకి ఎక్కి వెడుతుంటాడు. ఎంత విచిత్రం! ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి 5 ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా వెడుతూ ఉంటుంది. అంటే హింసని అదుపు చెయ్యగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకే ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య, ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు, సింహము వాహనముగా కలిగినటువంటి వాడు. తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు. మనకి వినాయక వ్రత కల్పన కథలో ఏం చెప్తారంటే, ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది, నువ్వెవరివన్నాడు, నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు, వీళ్ళిద్దరికి దెబ్బలాట వచ్చింది, యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటారు. పార్వతీదేవి ఏడిచింది, అందుకని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు. అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతుంది. మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో అని సమస్త విద్యలకు ఆలవాలం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీదున్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురుకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడే. కథలాట పెట్టుకుని పిల్లాడి తలకాయ తీసేస్తాడా? ఏమిటన్నా కథ? అది కాదు దాని అర్థం. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు. నువ్వు ఎలా చనిపోతావురా అంటే, నా ముఖం ఉన్నవాడిని చంపితే నేను చచ్చిపోతానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి. విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుక ఎలాగా? ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించిన వాడు కాదు. అమ్మవారు ఆవిడ సుమంగళి, అందున నిత్య సుమంగళి, నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి. అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ. ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకానొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు. అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారు ఆయన. మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది? పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు, గజముఖాన్ని పెట్టాడు. కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే, అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపన్నుడు. ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది. అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురామన్నాడు. అది కైలాస పర్వత సానువుల్లో పడుకుని ఒక ఏనుగు అలాగా. దాని తల కోసి తీసుకొచ్చారు. అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు. చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది. ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు. గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాం. అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు. కాబట్టి సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం? ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని
గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు. కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప, లేకపోతే అసలు ఆయన ముఖం అది కాని కాదు. మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు. ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు. లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది? కాబట్టి సుముఖ కాదు. సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు. ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో, ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో, ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. మనని ప్రేమించగలిగినటువంటి రూపం, మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ, అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది. ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు. అంతటి మహానుభావుడు. అందుకే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని చేయ. మీరు విఘ్నేశ్వరుడి విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క అంకెతో సంబంధం ఉంటుంది. పరమశివుడికి 8 అంకెతో సంబంధం, అమ్మవారికి 16 అంకెతో సంబంధం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ష ర వ ణ భ వ 6 అంకెతో సంబంధం. షణ్ముఖుడు 6 ముఖాలతో ఉంటాడు, 6 అంకెతో సంబంధం. ఆయన మంత్రం కూడా 6 అక్షరాలు. అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి 16తో సంబంధం. పూజ అంతా 21 మీద నడుస్తుంది. 21 పత్రులు, 21 ప్రధాన నామాలు, 21 రకమైనటువంటి ప్రకృతులు, వీటి మీద నడుస్తాడు. కానీ ఆయనకి 16 అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే విఘ్నేశ్వరుడి విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు. ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో 16 నామాలు చెప్పాలి. మీరు ఏ పని చెయ్యండి, ఆ 16 నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు. మీరు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు ఎడతారు? ఓ నమస్కారం పెట్టి పూజ చేసుకున్నాక ఎడతారు. పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం. ఒకవేళ ఈ 16 నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి. కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఇందులో ఏవి దాపరికం లేకుండా చెప్పాలి అంటే ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతుంటే మిగిలిన వాళ్ళైనా వినాలి. చదవడం రాకపోతే కనీసం వినాలి. అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణో హీరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహీ చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే విఘ్నేశ్వరుడివి 16 నామాలు చెప్పారు. సుముఖః, సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. 16 నామాలు. షోడశైతాని నామాని, ఈ 16 నామాలు తప్పకుండా షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి, ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే. ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము ఈ 16 నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి, ఈ 16 నామాలుగా రాసుకునైనా చదవాలి.
ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి, నోరు తిరగదు అంటే ఎప్పటేత్ శృణుయాదపి, కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి. ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి. అందుకని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి. విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది, అక్షరాభ్యాసము అంటాం. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ 16 నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి. ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలుపెట్టారు. విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు? యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైతే ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువు గారి దగ్గరికి పంపిస్తారు. ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు. ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి, బ్రహ్మచర్యం ప్రారంభమైంది. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్లి కాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి? ఇది చదవాలి. విద్యారంభే తర్వాత వివాహేచ. బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది? పెళ్లి చేసుకుంటే. వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి. ప్రవేశే నిర్గమే తథా. ఇది గాని ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి. అంటే ప్రవేశే నిర్గమే తథా, లోపలికెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు. ఏమిటి దాని అర్థం? ప్రవేశే అంటే లోపలికి వెళ్ళడం, నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం. లోపలికెళ్ళినా బయటికి వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది. రాజద్వారం దాటాలి. ఇంటికి రాజద్వారం ఉంటుంది. రాజద్వారానికి అది రాజద్వారము అని గుర్తు ఏంటంటే దానికి లక్ష్మి కమ్మి ఉంటుంది. లక్ష్మి కమ్మి అని దేన్ని పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే, ఆ పైన ఉన్న కమ్మి, ఆ కమ్మి లక్ష్మి కమ్మి. కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధానమేది అంటే పై గడప. అది పుచ్చిపోవడం కానీ లేకపోతే వివర్ణం అయిపోవడం కానీ జరగకూడదు. అది లక్ష్మి కమ్మి కాబట్టే తోరణం ఎక్కడ కడతారు? కింద కట్టరు. తోరణం కడితే పైన కడతారు. అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి. లక్ష్మి కమ్మి, లక్ష్మి కమ్మికి తోరణం అన్నా ఉండాలి, ఓ పువ్వన్నా ఉండాలి, దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అది లక్ష్మి కమ్మి అంటారు ఇంటికి. ప్రవేశే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దాంట్లోంచి లోపలికి వెళ్ళిపోతాడు. నిర్గమే దాంట్లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడం ఎందుకు? లోపలే ఉండిపోయాడు అనుకోండి, ఇంకా బయటికి రాలేదనుకోండి, రోగగ్రస్తుడు అయిపోయాడు కాదు. ఆయన బయటికి రావట్లేదండి అన్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏమిటి? ఆయన శరీరం రోగగ్రస్తం అయిపోయింది. ఆయన బయటికి వెళ్ళాడు, తిరిగి రాలేదు, ఏమిటి దాని అర్థం? అమంగళకరం. బయటికి వెళ్ళిన వాడు లోపలికి రావాలి, లోపలికి వచ్చిన వాడు బయటికి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏమిటి? శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది, కార్యాలు సాధిస్తుంది. లోపల నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి లోపలికి వెళ్ళినా, బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి రాకుండా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్కసారో శ్లోకం చదివితే. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి. సర్వకార్యేషు, ఈ పని ఆ పని అని లేదు. విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు. అందుకే ప్రవచనం చేసినా కూడా ఇవాళ నేను విఘ్నేశ్వర వైభవం చెప్తున్నానని శుక్లాంబరధరం విష్ణుం అండం కాదు. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రవచనం చేసినా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని మొదలు పెడతాను. పూజకి కూర్చోగానే మొట్టమొదట సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ఈ 16 నామాలతోటి చెప్పి అప్పుడు పూజ మొదలు పెడతాను. అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, బాగుందండి ఎప్పటే శృణుయాదపి అని కదా మీరు అన్నారు,
ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికంతటికి క్షేమం అని కదా మీరన్నారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికి ఒక్కడికి ఇది వచ్చు, యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు. యజమాని కదా పూజ చేస్తాడు. పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం? పైకి చదవట్లేదుగా, వాళ్ళు వింటలేదుగా. వాళ్ళకి చదువుకుందామంటే రాదు అనుకోండి, పోని కాసేపు రాదు. అప్పుడు ఎలా? లేదు, చంటి పిల్లలు ఉంటారండి, చంటి పిల్లలకి ఏం తెలుసు, వాళ్ళు చదవగలరా? కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలా వద్దా? మరి ఎలా, ఎవరు రక్ష కడతారు? ఇంటి యజమానేమో పైకి చదవట్లేదు, అది లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఎలా అంటే ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని చెప్పారు. అంటే ఇప్పుడు నేను అదంతా చాలా వివరణ చేసి చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న విషయం, కానీ మీకు సంగ్రహంగా అందించే ప్రయత్నం చేస్తాను. యజమాని 16 విషయాలు అడగాలి. ఎందుకు అడగాలి అంటే, ఇంటికి యజమాని అంటే ఎవరు? ఆ ఇంట్లో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు ఆయన చూడాలి. ఆయన చూడగలిగిన వాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసానికి వచ్చాను, నా మనవలు ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడో ఆడుకుందామని వెళ్ళినటువంటి నా మనవలు క్షేమంగా ఉండేట్టు నేను ఇక్కడి నుంచి చూడగలనా వాళ్ళని? చూడగలిగిన వాడు వేరొకడు ఉన్నాడు, వాడిని ప్రార్థన చేసి ఉండాలి. నేను పొద్దున్న అలా ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు రక్షింపబడతారు, ఏదైనా ఉపద్రవం ఉన్నా కాపాడబడతారు వాళ్ళు. ఇప్పుడు ఇంటికంతటికి అడగవలసినవి 16 ఉన్నాయి యథార్థానికి. ఈ 16 అడగాలి యజమాని. అవి కూడా ఒక క్రమంలో ఉంటాయి. 7 తన కుటుంబం కోసం అడగాలి. 7 కాకుండా మిగిలినటువంటి 9 తన కొరకు అడగాలి. ఈ 9ని ఈ 7ని కలిపి సద్గతి అని పిలుస్తారు. వెళ్ళవలసిన దారిలో వెళ్ళడానికి మార్గాన్ని అడుగుతున్నాడు అంటారు. ఆ దారిలో వెడితే లక్ష్యాన్ని చేరుతాడు. తన కొరకు 9 అడగాలి, తన కుటుంబం కోసం 7 అడగాలి. ఏమిటి 7? మొట్టమొదటిది దీర్ఘాయుతాయం. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్ర పాదంలో పుడతారు. ఒక్కొక్కడిది ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం ఉంటుంది. ప్రతి నక్షత్రానికి గండకాలాలు వస్తుంటాయి. ఆ గండకాలం వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి ఆపద రాకుండా వాళ్ళు రక్షింపబడాలి. అందుకని ఒకటి, నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు, నా సంతోషం ఎవరి మీద ఆధారపడుతుంది? నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే కదా. సంతోషంగా ఉండడం అన్న మాటలో మొదటి మాట ఏమిటి? వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. అందుకని మొదటిది దీర్ఘాయుర్దాయం అడగాలి. ఆయుర్దాయం ఉంది, 96 ఏళ్ళు బతికాడు, కానీ 95 ఏళ్ళు మంచాల్లో ఉన్నాడు. ఏమిటి ఉపయోగం? అలా అందుకే దీర్ఘాయుర్దాయం అడిగితే పక్కన ఆరోగ్యం అడగాలి. దీర్ఘాయుర్దాయంతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో ఉండాలి. దీర్ఘాయుర్దాయంతో ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, ఏ పని మొదలు పెట్టండి కలిసి రాదు. వాడు బంగారం పట్టుకుంటే బొగ్గు అవుతుంది, ఇంకొకటికి బొగ్గట్టుకుంటే బంగారం అవుతుంది. వీడు ఏది పెట్టనివ్వండి కలిసి రాదు. ఏమిటోనండి, ఉద్యోగంలో పెట్టాను ఎదగలేదు, వ్యాపారం చేయించాను ఉన్నది పోయింది. మనిషికి చూస్తే వ్యసనాలు లేవు, చెడ్డవాడు కాదు, కానీ ఏమీ కలిసి రాదు వాడికి, తండ్రి బెంగెట్టుకుంటాడు. ఇప్పుడు మూడవది ఏది అడగాలి అంటే కార్యసాఫల్యం అడగాలి. కార్యసాఫల్యంలో ఏ పని సఫలీకృతమైతే వాడు బాగుపడతాడో ఆ పనిని ఈశ్వరుడు సఫలీకృతం చేస్తాడు. మనం అనుకున్నవన్నీ జరగడం కాదు. నాకు అమెరికా అధ్యక్షుడు అయిపోదామని ఉంటుంది. ఎందుకది? నేను ఏదైతే లోకానికి ఉపయోగపడతానో, నాకు నేను ఉపయోగపడతానో ఈశ్వరుడికి తెలుసు, ఆ మార్గంలో నన్ను తీసుకెడతాడు. కాబట్టి కార్యసాఫల్యం అడగాలి. కార్యసాఫల్యము తర్వాత సంపద అడగాలి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి అర్థము లేకపోతే ఎలాగండి? అర్థము అంటే డబ్బు ఒక్కటే అని మీరు అనుకోకండి. వేదాంత శాస్త్రంలో ఒక్కొక్క మాటకి అర్థం వేరుగా ఉంటుంది. అర్థము అన్న మాటకి అర్థం ఏమిటంటే భోగ వస్తు సముదాయము అని. ఒకడికి ఓ ఇల్లు ఉందనుకోండి, వాడు సంతోషంగా రాత్రి అయ్యేటప్పటికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఏ పురుగు పుట్ర కుట్టేస్తాయినని బెంగ ఉండదు.
వాడు పడుకోవడానికి ఓ మంచం ఉండాలి, వాడు పడుకుంటే తిరగడానికి ఓ ఫ్యాన్ ఉండాలి, నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు ఉండాలి, తను కడుపు నిండా అన్నం తిని ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకగలగాలి. ఇలాంటివన్నీ కూడా ఉండడాన్ని సంపద అని పిలుస్తారు. ఎన్ని చెప్పాను ఇప్పటికే? దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద. ఈ సంపద వృద్ధి చెందుతూ ఉండాలి. ఎప్పుడు ఏదో తండ్రి గారో తాతగారో సంపాదించి ఇచ్చింది ఎంత ఉందో అంతే వీడు దాని మీద వడ్డీ తినేస్తూ బతకడం కాదు. సంపద వృద్ధి చెందుతూ ఉండాలి, లక్ష్మి వృద్ధి చెందాలి. మెట్ట వేదాంతం చెప్పకూడదు, ఎందుకండి ఇవన్నీ అనకూడదు. వృద్ధి చెందాలి సంపద. అలాగే కోరుకోవాలి, నా ఇంట లక్ష్మి వృద్ధి చెందుగాక అని కోరాలి. కాబట్టి సంపదతో పాటు వృద్ధి, సంపద వృద్ధి చెందడంతో పాటుగా స్థిరత్వము. స్థిరత్వము అంటే 6 నెలలు అన్నీ పోయి 3 నెలలు విపరీతంగా కలిసి వచ్చి అలా ఉండకూడదు. స్థిరత్వం ఉండాలి. అంటే క్రమక్రమంగా ఉండాలి ఆ పెరుగుదల. అందుకని స్థిరత్వం అడగాలి. 7వది వీర్యం అడగాలి. వీర్యము అంటే ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యుద్ధంలో అయితే అవతలవాడు తన మీదకి బాణాలు వేస్తున్నప్పుడు తాను చెక్కు చెదరకుండా నిలబడి తాను బాణములు వేసి అవతలవాడిని పడగొడితే వీర్యవంతుడు అంటారు. సామాన్యమైన ధర్మంలో ఆయన వీర్యవంతుడు, ఆయన వీర్యము కలిగిన వాడు అన్న మాటకి అర్థం ఏంటంటే, ఒక్క గురువు గారు చెప్పిన మాటకి తప్ప ప్రతి మాటకి కదిలిపోడు. గురువు గారు ఏం చెప్పారో అది శాసనం, అలాగే బతుకుతాడు. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి పాడవడం. మా గురువు గారు నన్ను ఇలా బతకమన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళండి, గురువు గారు చెప్పినట్టు బతుకుతాడు. ఆయన వల్ల 10 మంది బాగుపడతారు తప్ప ఎవరో పాడైపోయిన వాళ్ళతో ఈయన కూడాడని ఈయన పాడైపోవడం ఉండదు. ఈయన అలాగే ఉంటాడు తప్ప చాలా మంచివాడే కానండి పాపం ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పాడైపోయాడండి అంటే ఇంకేమిటి. అలా పాడైపోకుండా ఎంతమంది పాడైపోయిన వారి మధ్యలోకి తాను వెళ్ళినా వాళ్ళని బాగు చేస్తాడు తప్ప తాను మాత్రం పాడవడు. అలా నిలబడగలిగితే వీర్యవంతుడంటారు. ఈ లక్షణం లేదనుకోండి, ఇంట్లో ఎంత పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు కూడా నశించిపోతాయి వంశంలో పుట్టిన వాళ్ళ వల్ల. వాళ్ళ తాత ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడండి, ఎంత మహానుభావుడండి, వీడు దౌర్భాగ్యుడు మనమడు పుట్టాడు అంటాడు. అందుకే పెద్దవాళ్ళు పూజ చేస్తూ అడగాలి, నా వంశంలో వచ్చేటటువంటి వాళ్ళు వీర్యవంతులై ఉండాలి అని అడగాలి. అందుకే తన కుటుంబం కోసం ఈ 7 అడగాలి. తన కోసం అడిగేది ధర్మ అర్థ కామ మోక్షములు మొట్టమొదట అడగాలి. ధర్మ అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతకగలిగినటువంటి ధైర్యం నాకు కలగాలి, అది ధర్మము. అర్థము, నేను డబ్బు సంపాదించాలి కానీ ధర్మం విడిచిపెట్టిన డబ్బు కాకూడదు. నేను డబ్బు ఖర్చు పెట్టాలి కానీ అది అధర్మం కోసం మాత్రం కాకూడదు. డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు పెట్టినా అర్థంతో ముడి విడిపోకూడదు, ధర్మంతో ముడి విడిపోకూడదు, ధర్మంతో ముడిపడి ఉండాలి. అందుకని ధర్మ అర్థ కామ. కోరిక పుట్టకుండా ఎలా ఉంటుంది మనిషికి? కోరిక పుడుతుంది కానీ పుట్టినటువంటి కోరిక ధర్మబద్ధము కాకపోతే నేను తీర్చుకోను అని నిలబడగలిగిన శక్తి ఉండాలి. ఇది ధర్మచట్రంలోకి ఇముడుతుందా? నాకు చక్రకేళి అరటి పండు తినాలనిపించింది. చక్రకేళి అరటి పండు చేత్తో పట్టుకుని తొక్క విప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనుకుని తిన్నాను. ఏమీ తప్పులేదు. అరటిపండు తింటే తప్పెక్కడొచ్చిందండి? ధర్మం ఒప్పుకుంటుంది. ఓ చక్కెర పొంగల్ తినాలనిపించింది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిన్నాను, ఒకరికి పెట్టాను, నేను తిన్నాను. ఓ ఇల్లు కట్టుకోవాలనిపించింది, తప్పేమిటి? పెళ్లి చేసుకుందాం అనిపించింది, తప్పేమిటి? పిల్లల్ని కనాలనిపించింది, తప్పేమిటి? కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చెయ్యాలనిపించింది, తప్పేమిటి? కొడుక్కి ఉపనయనం చేద్దాం అనిపించింది, తప్పేమిటి? నా పిల్లలు వృద్ధిలోకి రావాలనిపించింది, తప్పేమిటి? అవి ఉండవలసిన కోరికలు, అంతేకాని మెట్ట వేదాంతం అంటారు. గృహస్థాశ్రమంలో ఉండి అబ్బాయి పిల్లలు ఎందుకండి, అబ్బాయి డబ్బు ఎందుకండి, ఇల్లు ఎందుకండి అనకూడదు, తప్పది. చాలా మంది తెలియక మెట్ట వేదాంతం మాటలు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకూడదని చెప్పింది శాస్త్రం. నువ్వు ఎక్కడున్నావో దానికి తగినవే అడగాలి.
అలా అడగడం చేత కాకపోతే ఈ 16 నామాలు చెప్పాలి. ఇవేవి మాకు అడగడం రాదండి, అసలు ఈ క్రమం కూడా మాకు తెలియదు, ఎవరి కోసం ఎన్ని అడగాలో మాకేం తెలుసండి అంటావా? ఇవన్నీ చేత కాకపోతే కనీసం ఆ 16 నామాల శ్లోకం చెప్పాలి. అందుకని ధర్మ అర్థ కామ ఏ కోరిక తీర్చుకోవచ్చని భగవంతుడు చెప్పాడో ఆ కోరిక తీర్చుకోవడము దోషము కాదు. ఏది తీర్చుకోకూడదని ఈశ్వరుడు చెప్పాడో దాని జోలికి వెళ్ళకూడదు. సృష్టిలోనే కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి పుచ్చుకోకూడదు అని ఈశ్వరుడు చెప్పాడు. ఏది పుచ్చుకోవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని పుచ్చుకోకూడదు. ఏది చెయ్యవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని చెయ్యకూడదు, దానికి నిగ్రహం కావాలి. ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యడానికి నమ్మకం కావాలి. అందుకే భయభక్తులు ఉన్నాయండి ఆయనకంటారు. అందుకే ఈ భయము భక్తి అన్నవి లేవనుకోండి, వాడు వాడితో వదిలిపెట్టడు. వంశంలో వచ్చినటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే కుపుత్రేణం వయో నష్టం జన్మ నష్టం కుభార్యయా అన్నారు వ్యాసుల వారు. ఎంత పుణ్యం చేసిన వాళ్ళు కానివ్వండి, పరమ దౌర్భాగ్యుడైనటువంటి వాడు వంశంలో పుడితే అంతకు ముందు 7 తరాల వాడు స్వర్గంలో ఉన్న వాళ్ళని కూడా లాగేసి నరకానికి పంపిస్తారు. నీ వంశంలో ఇటువంటి నీచుడు పుట్టాడు, అందుకని నిన్ను నరకానికి పంపిస్తున్నావు అంటారు. అందుకే 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిచ్చారంటారు. అందుకే వీర్యవంతులు కావాలి అని అడగాలి పిల్లలు. చెడు వైపుకి వెళ్ళని వాళ్ళు కావాలి స్వామి నా బిడ్డలు. నా బిడ్డలే కాదు, నా వంశం అలా ఉండాలని కోరాలి. తన దగ్గరికి వస్తే ధర్మ అర్థ కామ మోక్ష వీటితో పాటు 4 భక్తి జ్ఞాన వైరాగ్య కలిపి 7. నాకు భక్తి కావాలి. ఇప్పుడే కదా మీతో చెప్పా భయభక్తుల గురించి. నాకు భక్తి ఉండాలి. ఇందులో సద్గతి అంటారు. మళ్ళీ ఈ భక్తి ఎందు ఒక చమత్కారం ఉంటుంది. ఇది కూడా దాటిపోతే ఇంకా పూజ ఉండదు. తనలో తాను రమిస్తూ ఇక్కడే సోహం భావేన పూజయేత్ అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంతటా భగవంతుణ్ణే చూస్తాడు. కాబట్టి జ్ఞానికి ఇక పూజా మందిరంతో సంబంధం ఉండదు, అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు. అలా అంతటా ఈశ్వరుడు కనబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు. దాన్ని సద్గతి అంటారు. సద్గతి అంటే గతి అంటే నడక, సత్ అంటే పరమేశ్వరుడు. ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి. ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే ఏది మంచి ఏది చెడు తెలియాలి. ఇది చెడు అటు వెళ్లకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉండాలి. ఇది చెడు అని తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తప్పు చేసే వాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి. వాళ్ళకి అది తప్పని తెలుసు. తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనత. ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చేయకుండా నిభాయించు. కాబట్టి 2 మెట్లు ఉంటాయి. అసలు తప్పేది ఒప్పేది. తప్పని తెలుసున్న తర్వాత ఇక దాని జోలికి వెళ్లకుండా ఉండగలగడం. ఒప్పు అని తెలుసున్న తర్వాత అది చెయ్యకుండా ఆగిపోకుండా నిలబడగలగడం, అంటే అది చేస్తూ ఉండగలగడం. ఒప్పుని చెయ్యాలి, తప్పుని చెయ్యకుండా ఉండాలి. బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు, తప్పు చేస్తే సంతోషంగా ఉంటుంది అనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి. ఈ శక్తి మనంత మనకి కాదు, వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి అక్కడ మొదలు. మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని యందు పూనిక, ఏది చెడో దాని యందు అనురక్తి లేకపోవడం, లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు. దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికి అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు. అప్పుడు నమచ్చోరాయచ శిష్ప్యాయచ భేన్యాయచ శగత్యాయచ ప్రవాహ్యాయచ ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు. అందుకే మాకు బుద్ధి నిత్య గణపతికి నిపుడు జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహారతి ఇస్తారు ఆయన. అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన
వైరాగ్యములు, ఈ 7 అడుగుతారు. ఇందులో ధర్మార్థ కామ మోక్షములు, భక్తి జ్ఞాన వైరాగ్యములు. భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను. జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు, అద్వైత భావన యందు నిలబడతాడు. వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక అది కష్టం అవనివ్వండి, సుఖం అవనివ్వండి, ఒక్కలాగే ఉంటాడు, చెలించిపోడు. దాన్ని వైరాగ్య సుఖం అంటారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఏదో కష్టం వచ్చిందనుకోండి, గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను, ఈ కష్టం రూపంలో పోతోందంటాడు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. భగవదనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు. అది రావాలి. రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం, లేకపోతే ఏడుస్తానంటే ఆ జన్మకు అర్థమై ఉంది ఇంకా. అందుకని వైరాగ్యం రావాలి. అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు, ధర్మార్థ కామమోక్షములు, ఈ 7 రెండో విభాగంలోకి వస్తాయి. ఇప్పుడు ముందు అడిగినటువంటివి 7 తన కుటుంబం కోసం. ఏవి ఏవి చెప్పాను మీకు? దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద, సంపదయందు వృద్ధి, వృద్ధితో పాటుగా స్థిరత్వము, వీర్యము. ఈ 7 కుటుంబం కోసం. తన కొరకు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు 7. 14. ఒక 2 నిరంతరము కావాలని అడగాలి. పాప భంజనము, పుణ్య ఆచరణము. పాప భంజనం అంటే ఈశ్వరా నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి, అది పాపభంజనం. నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. ఇంకా ఓ మంచి పని చేయాలని, ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి, ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి, ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు. అందుకే కురు పుణ్య మహోరాత్రం అంటారు. రాత్ర పగలా చూడొద్దు. ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసి. ఎందుకని? నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది. అందుకని పుణ్యం చేసుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి. ఈ 2 కావాలి. ఇప్పుడు 7, 7, 2, 14, 2, 16. ఈ 16 క్రమంలో అడగాలి భగవంతుడు. ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా? నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ 16 గురించి. కానీ ఈ 16 అడగడం మనకి రాదు. ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు, ఏం చేయాలో గుర్తుండవు. దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వు ఇవేవి చెప్పక్కర్లేదు, 16 నామాలు విఘ్నేశ్వరుడు చెప్పన్నారు. అవి ఏం చెప్పాలి? దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాల్ని ఋషులే క్రోడీకరించారు. క్రోడీకరించి 16 నామాలతో ఇచ్చారు. ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు. చెప్పి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటేః శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ 16 నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు. కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం. ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి. నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి. కాబట్టి ఒక్కసారి వినాయక వ్రత కథని విన్నారనుకోండి, అసలు కథ ఏది, ఎలా చదవాలి అన్నది మీకు అర్థం అవుతుంది. దాని కొరకు మీకు నేను ఇవాళ ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పబోతున్నాను. ఒకప్పుడు యదువంశంలో నిఘ్నుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు. ఆ నిఘ్నుడు అనేటటువంటి రాజుకి 2 కుమారులు. పెద్దవాడి పేరు సత్రాజిత్తు, రెండవ వాడి పేరు ప్రసేనుడు. ఈ సత్రాజిత్తు సూర్య భగవానుడిని ఆరాధించేవాడు. ఒక రోజున సూర్య భగవానుడి గురించి ఆరాధన చేసి నమస్కారం చేశాడు. అనుగ్రహించి సూర్య భగవానుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. అసలు సూర్యుడే
వెలిగిపోతుంటాడు. ఆయన వెలుగుకు తోడు ఆయన మెడలో శమంతకమణి ఉంది, అది మరింత దిదీప్యమానంగా వెలిగిపోతాం. ఈ చూసినటువంటి ఆ సత్రాజిత్ అన్నాడు, నాకు ఆ శమంతకమణిని ఇమ్మని అడిగాడు. అడిగితే సూర్యనారాయణమూర్తి అన్నారు, నాకు అభ్యంతరం లేదు, నీకు ఇస్తాను, కానీ ఈ మణి విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇది బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉన్న వాళ్ళు మాత్రమే ధరించాలి. అంటే బాహ్యంలో అశౌచం ఉండకూడదు. అంటే ఎప్పుడు స్నానం చెయ్యాలో అప్పుడు స్నానం చెయ్యడమో, ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలో అప్పుడు కాళ్ళు కడుక్కోవడం, ఆచమనీయం చేయడం చేసిన వాడైతేనే దీన్ని ధరించాలి. రెండు ఆంతర శౌచం ఉండాలి, అంటే లోపల అపవిత్రమైనటువంటి భావనతో ఉండకూడదు. ఈ రెండూ లేకుండా ఎవరైనా ఈ మణిని ధరిస్తే ఈ మణి ప్రభావం చేత వాడు చచ్చిపోతాడు. అలా బాహ్యాభ్యంతర శౌచం ఉంటే ఈ మణి రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. ఈ మణి ఎక్కడుందో అక్కడ అగ్ని సంబంధమైన వాయు సంబంధమైనటువంటి ఉపద్రవములు ఏర్పడవు, అతివృష్టి అనావృష్టి ఇటువంటి బాధలు ఉండవు, అందరూ సంతోషంగా ఉంటారు. జాగ్రత్త సుమా, అడిగావని ఇస్తున్నాను, ఈ మణిని బాహ్యాభ్యంతర శౌచంతో ధరించమని ఇచ్చాడు. సత్రాజిత్తు దాన్ని మెళ్ళో వేసుకుని ద్వారకా నగరంలో నడిచొస్తున్నాడు. చూశారు పౌరులు, అబ్బా సూర్యుడే నడిచొస్తున్నాడు అనుకున్నారు. ఆ మణి యొక్క కాంతికి తిన్నగా వెళ్ళి కృష్ణ పరమాత్మకి చెప్పారు. కృష్ణ పరమాత్మకి తెలియనిది ఏముంటుంది, మహానుభావుడు పరిపూర్ణావతారం. ఇంత గొప్ప మణి, రోజుకి 8 బారువుల బంగారం పెట్టే మణి ఎక్కడ ఉందో అక్కడ అగ్ని వాయు సంబంధమైన ఉపద్రవములు లేకుండా, అతివృష్టి అనావృష్టి లేకుండా చూడగలిగినటువంటి మణి కేవలం ఒక వ్యక్తి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే రాజ్యానికి అంతటికీ క్షేమం. అందుకని సత్రాజిత్తుని పిలిచి ఆ మణిని మహారాజుకి ఇమ్మని అడిగాడు. వెంటనే సత్రాజిత్ అన్నాడు, ఇది నేను సూర్యనారాయణమూర్తి దగ్గర నా కొరకని పుచ్చుకున్నాను, నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనని తిరిగి విడిపోతూ మనసులో శంక పెట్టుకున్నాడు. ఈ కృష్ణుడు చిన్నతనం నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డవాడు కాబట్టి మణిని దొంగతనం చేసి ఎత్తుకుపోతాడు నా ఇంట్లోంచి. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ మీద నిందావాక్యాలు పలికి మనస్సులో ఆయన మీద అన్యమైన భావన పెట్టుకున్నాడు. లోపల శౌచం పోయింది. తన దగ్గర ఉంటే ప్రమాదం వస్తుందేమో అని తమ్ముడు ప్రసేనుణ్ణి పిలిచి, ఒరే నువ్వు ధరించరా ఈ మణి అని తమ్ముడికి ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణి ధరించాడు. ధరించి ఆయన వేటకి బయలుదేరాడు. ఆ ప్రసేనుడు వేటకి వెళ్ళినప్పుడు ప్రసేనుడితో పాటుగా కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు. కొంతమంది మిత్రులు సైన్యం కూడా వెళ్ళారు. ఆ రోజు చవితి తిథి, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి. చీకటి పడిపోతోంది, ఇక సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతోంది. ఆ చీకటి పడుతున్న వేళలో ఈ ప్రసేనుడు వేటాడుతూ ముందుకెళ్ళాడు. కృష్ణుడు ఒక పక్కకి వెళ్ళాడు, ప్రసేనుడు ఒక పక్కకి వెళ్ళాడు. ప్రసేనుడికి శరీర శోధన చేసుకోవలసిన అవసరం వచ్చింది. శరీర శోధనము అంటే మూత్ర విసర్జనం చేయవలసి వచ్చింది. అరణ్యంలో పక్కకెళ్ళి మూత్ర విసర్జన చేశాడు. మూత్ర విసర్జన చేస్తే వెంటనే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయాలి. ఆయన కాళ్ళు కడుక్కోలేదు, ఆచమనం చేయలేదు. చేయకుండా మణిని మెడలోనే ఉంచుకుని గుర్రం ఎక్కి ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే శౌచం లేదో వెంటనే ఆ మణి చంపేస్తుంది కదా. సింహం ఒకటి వచ్చి ప్రసేనుడి మీదకి దూకి ప్రసేనుడిని చంపేసింది, గుర్రాన్ని చంపేసింది, మణిని నోట కరుచుకుని వెళ్ళిపోతుంది. సింహం ఆ మణిని నోట కరుచుకుని వెడుతుంటే చీకట్లో మంచి కాంతివంతంగా ఉంది. ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకుని ఒక భల్లూకం వచ్చి సింహాన్ని చంపేసింది. అంటే భల్లూకం ఎంత బలం కలిగిందో చూడండి. అది జాంబవంతుడు. చంపి తన పిల్లవాడికి ఆట వస్తువుగా తీసుకెళ్లి గుహలోకి ప్రవేశించి పిల్లవాడు పడుకున్నటువంటి ఉయ్యాల మీద కట్టినటువంటి తాటికి శమంతకమణిని కట్టి ఆ పిల్లవాడు అది చూస్తూ ఆడుకుంటుంటే ఉయ్యాల ఊపమని తన కూతురు నిండు యవ్వనంలో ఉంది, ఆమె జాంబవతి. జాంబవతిని ఉయ్యాల ఊపమని అక్కడ పెట్టి జాంబవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది, ప్రసేనుడు కనపడలేదు. చీకట్లో అరణ్యంలో ఎక్కడ వెతుకుతారు? రేపు ఉదయం వెతుకుదామని వెళ్ళిపోయాడు. ప్రసేనుడు ఇంటికి రాలేదు. సత్రాజిత్ అన్నాడు, ఇద్దరూ కలిసి వేటకెళ్లారు, నా తమ్ముడి మెడలో శమంతకమణి ఉంది, ఆ మణిని అపహరించడం కోసమని కృష్ణుడు బహుశః ప్రసేనుడికి ఏదో ఆపద కల్పించి మణిని తస్కరించాడన్నాడు. ఇప్పుడు ప్రసేనుడు కనపడితే తప్ప తన మీద వచ్చిన నింద బోదు. అందుకని మరునాడు కృష్ణుడు మళ్ళీ తన మిత్రులందరినీ తీసుకుని ప్రసేనుణ్ణి వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు. తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రసేనుడి కళేబరం ఉంది, గుర్రం యొక్క కళేబరం ఉంది, మణి మాత్రం లేదు.
ఆయన అన్నాడు, ఇదిగో ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. అంటే సింహం చంపేసింది ప్రసేనుణ్ణి, సింహం చంపేసింది గుర్రాన్ని, మణిని పట్టుకుపోయి ఉంటుంది అన్నాడు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వు ఇలాంటి నాటకాలు ఆడకు కృష్ణ, రాత్రి నువ్వు ప్రసేనుణ్ణి కత్తి పెట్టి పొడిచి చంపేసి గుర్రాన్ని చంపేసి మణి పట్టుకుపోయావు. రాత్రి 2 శవాలు పడున్నాయి అడవిలో, సింహం వచ్చింది, ప్రసేనుణ్ణి పీకుతింది, గుర్రాన్ని పీకుతింది. మణి సింహానికి ఎందుకు? మాంసం తింటుంది కానీ. మరి 2 శవాలు ఉన్నప్పుడు మణి ఎందుకు లేదు? నువ్వే వాళ్ళిద్దరినీ చంపేశావు, సింహం వచ్చి తింది, అందుకు సింహం అడుగుజాడలు ఉన్నాయి, మణి నీ దగ్గరే ఉందన్నారు. అయ్య బాబోయ్, ఇంత పనిందొచ్చింది ఏమిటి? చెప్పవలసిన ప్రసేనుడు చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ఏదో చేస్తే తప్ప ఈ ఆపదలోంచి బయటికి రానని సింహం ఎక్కడికి వెళ్ళిందో వెతుక్కుంటూ సింహపు అడుగుజాడలు పట్టుకుని కృష్ణుడు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సింహం యొక్క కళేబరం కనపడింది. సింహం చచ్చిపోయింది. మరి సింహాన్ని ఎవరు చంపారని చూశాడు. భల్లూకం యొక్క అడుగుజాడలు కనబడ్డాయి. భల్లూకం అడుగుజాడలు పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఒక పెద్ద గుహలోకి వెళ్ళింది. ఆ గుహలోకి వెళ్ళాడు. తన శరీరపు కాంతే ఆయనకి దీపంలా ఆధారమైంది. లోపలికి వెళ్ళి చూశాడు. ఒక ఉయ్యాలలో ఒక పిల్లవాడు పడుకున్నాడు. జాంబవంతుడి కొడుకు, అతని పేరు సుకుమారుడు. ఆ పిల్లవాడు పడుకున్నాడు. దాని మీద శమంతకమణి కట్టారు. అక్కడ యవ్వనంలో ఒక పిల్లుంది, జాంబవంతుడి కూతురు జాంబవతి. ఆమె ఉయ్యాల ఊపుతోంది, తమ్ముడిది. ఉయ్యాల ఊపుతూ ఇలా తలెత్తి చూసేటప్పటికి కృష్ణుణ్ణి చూసింది. ముగ్ధమోహనాకారంతో ఉన్నాడు. ఆయన్ని చూడగానే ఆ పిల్ల వశపడింది. ఎలాగైనా ఆయనకి భార్య కావాలనుకుంది. కానీ గట్టిగా చప్పుడు చేస్తే తండ్రి వస్తాడు. తండ్రి మహాబలవంతుడు. ఈయన చూస్తే ఇంత సుకుమారంగా ఉన్నాడు. నా తండ్రి ఈయన్ని చంపేస్తాడేమో, బహుశా ఈయన మణి కోసం వచ్చి ఉంటాడని గబుక్కుని మాట్లాడతాడేమో, మాట్లాడితే తండ్రి వచ్చి చంపేస్తాడు అని చెప్పి అడగకుండానే ఆ మణి ఎక్కడికి ఎలా వచ్చిందో చెప్పడానికి పిల్లవాణ్ణి ఊయల ఊపి లాలి పాడుతున్నట్టు ఓ శ్లోకం చెప్పింది. సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహతః సుకుమార కమారోధీహి తవ ఏషా శమంతకః అంది. సింహం ప్రసేనుణ్ణి చంపేసింది, సింహాన్ని జాంబవంతుడు చంపేశాడు. ఈ శమంతకమణిని జాంబవంతుడు తెచ్చి ఇదిగో తన కొడుక్కి ఇచ్చాడు. నేను ఆయన కూతుర్ని. ఓ పిల్లాడా సుకుమారా, ఈ మణి నీకే లేరా అంటూ ఊయల ఊపుతోంది. పైకి ఊయల ఊపుతోంది. కథ కృష్ణుడికి చెప్పింది. కృష్ణుడు విన్నాడు. ఓహో, జాంబవంతుడు పట్టుకొచ్చాడనమాట మణిని. లోపలికెళ్ళి స్వతంత్రంగా మణిని తీసుకున్నాడు. మరి పట్టుకెళ్ళిపోయి ఇచ్చేయాలి కదా. అది ముట్టుకోగానే జాంబవంతుడు వచ్చాడు. ఎవర్రా నువ్వు మణిని పట్టుకెళ్తున్నావు అన్నారు. ఇద్దరు యుద్ధం మొదలు పెట్టారు. ఇద్దరి మధ్య 21 రోజుల యుద్ధం జరిగింది. జాంబవంతుడికి బలం తగ్గిపోతోంది, కృష్ణుడి బలం పెరిగిపోతోంది. అప్పుడు ఆలోచించాడు, ఓ నేను త్రేతాయుగంలో ఒకప్పుడు రామచంద్రమూర్తి దగ్గర ఉన్న రోజులలో రాముణ్ణి అడిగాను. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్లు మోహించేటట్టుగా ఉండేవాడు రాముడు. రామా, నిన్ను కౌగిలించుకోవాలనుంది అని అడిగాను. ఈ అవతారంలో నీ కోరిక తీరదు, కృష్ణావతారంలో వచ్చే యుగంలో ద్వాపర యుగంలో నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ రాముడే కృష్ణుడిగా వచ్చాడు. 21 రోజుల మల్ల యుద్ధంలో అనేక మార్లు పట్టుకున్నాడు, కింద పడ్డాడు, మీద పడ్డాం. ఆ స్వామి దివ్య శరీరం నాకు తగిలింది. రాముడే కృష్ణుడిగా వచ్చాడని తెలుసుకుని లేచి ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేశాడు. చేసి ఈ శమంతకమణిని తీసుకోండని ఇచ్చేసి, దీనితో పాటుగా ఇదిగో నా కుమార్తె జాంబవతిని కూడా పరిణయం చేసుకోండి అని జాంబవతిని శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంతేకాని ఊయలలో పడుకున్న చంటి పిల్ల కాదు జాంబవతి. చంటి పిల్లని పిల్లలా చేసుకుంటాడు కృష్ణుడు. యవ్వనంలో ఉన్న పిల్ల జాంబవతిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ జాంబవతిని శమంతకమణిని తీసుకుని కృష్ణుడు తిన్నగా ద్వారకా నగరానికి వెళ్ళి, అది సత్రాజిత్తుది కాబట్టి శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. నాయనా, నేను ఎత్తుకుపోలేదు, నీ తమ్ముడు ప్రసేనుడు బాహ్య శౌచం పోతే సింహం చంపింది, సింహాన్నేమో జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడు గుహలో పెట్టాడు, నేను వెళ్ళి పట్టుకొచ్చాను, ఇదిగో వాళ్ళ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు, నీ మణి నువ్వు పట్టుకుపో అన్నాడు. చాలా సిగ్గుపడిపోయాడు సత్రాజిత్తు. అయ్యయ్యయ్యయ్యో, ఈ మణి వచ్చినప్పటి నుంచి కృష్ణుడిని నిందలేశాను, నా తప్పైపోయింది కృష్ణ. ఈ మణితో పాటు నాకున్న ఒకే ఒక్క కుమార్తె సత్యభామని కూడా నువ్వు తీసుకో అని చెప్పి సత్యభామనిచ్చి వివాహం చేశాడు. ఒక మణి తెచ్చుకుందామంటే 2 మణులు దొరికాయి, జాంబవతి, సత్యభామ. సరే, సత్యభామని కూడా వివాహం చేసుకున్నాక అన్నాడు, నీకు ఎటు కొడుకులు లేరు, కూతురేగా, ఇవాళ కాకపోతే రేపు ఆ ఆస్తి నాదే, ఆ మణి నాకే వస్తుంది.
కొన్నాళ్ళైనా నీ దగ్గర ఉంచుకో, వచ్చినప్పటి నుంచి భయంతో దాన్ని వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నావు, ఇప్పుడు ఇంకా బెంగలేదుగా, నీ దగ్గరే ఉంచుకో అని మణిని ఇచ్చాడు. మణిని ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన తరువాత అంటే మీకు మళ్ళీ ఓ అనుమానం రావచ్చు, త్రేతాయుగంలో జాంబవంతుడు ద్వాపర యుగంలో ఎలా ఉన్నాడండి అని. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తిలో నలుగురికి చిరంజీవులుగా వరమిచ్చారు. హనుమకి, విభీషణుడికి, జాంబవంతుడికి, మైందుడికి, ద్వివిధుడికి 5గురికి ఇచ్చారు. అందులో ఒకడు కాబట్టి జాంబవంతుడు చిరంజీవిగా ఉన్నాడు కలియుగ ప్రారంభం వరకు. కాబట్టి ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడి యొక్క దర్శనం చేశాడు. ఇప్పుడు సత్రాజిత్తు శమంతకమణిని, సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు. శమంతకమణిని కృష్ణుడు సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత కృష్ణుడు, సత్యభామ, జాంబవతి సంతోషంగా ఉంటున్నారు. ఈలోగా పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు. వాళ్ళేమో చనిపోయారు అని లోకంలో మాట వచ్చింది. కానీ వాళ్ళు చనిపోలేదు, తప్పించుకున్నారు, క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు. ఎవరు చంపేశారు? దుర్యోధనుడు చంపేశాడు. అమ్మయ్య చచ్చిపోయారని లోపల సంతోషం ధృతరాష్ట్రుడికి. పైకి అయ్యో నా తమ్ముడి పిల్లల 5గురు, కుంతీదేవి కూడా చచ్చిపోయారని దొంగరాగాలు పెట్టి ఏడుస్తున్నాడు. ఇంత దొంగ ఏడుపులు ఏడుస్తున్న వాడిని దొంగ పరామర్శ చేసి వస్తాను, నాకు తెలుసు బతికి ఉన్నారని, అయినా ఓసారి పరామర్శ చేసి వస్తాను అని కృష్ణుడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు. ఈలోగా ఓ చమత్కారం జరిగింది. సత్రాజిత్తు సత్యభామని కృష్ణుడికి ఇచ్చి వివాహం చెయ్యక ముందు 3 అడిగారు యాదవులు, సత్యభామని మాకిచ్చి పెళ్లి చేయమని. కృతవర్మ, శతధంగుడు, అక్రూరుడు. ఈ 3 అడిగితే ఆ సత్రాజిత్ అన్నాడు, మీ 3లో ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తానా పిల్లనన్నాడు. కానీ అకస్మాత్తుగా మలుపులు తిరగడంలో ఆ మణిని, సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు. మా 3లో ఎవరో ఒకరికి ఇస్తామన్నవాడు ఇవ్వకుండా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సత్యభామని కక్ష పెట్టుకున్నటువంటి ఈ 3 కృష్ణుడు ఊళ్ళో లేడు, హస్తినాపురానికి వెళ్ళాడని శతధన్వుణ్ణి ఎగదోశారు. ఆ శతధన్వుడు వెళ్ళి ఆ సత్రాజిత్తుని చంపేసి శమంతకమణి పట్టుకొచ్చాడు. తీరా పట్టుకొచ్చేసాడు కానీ భయం పట్టుకుంది. వెళ్ళిన వాడు ఊళ్ళో ఉండిపోతాడు, కృష్ణుడు తిరిగి వస్తాడు. ఎవరు చంపారు? నా మామగారిని చెప్పి వెంటబడి చంపేస్తాడు. అందుకని పరమభక్తుడైన అక్రూరుడికి ఇచ్చేస్తే మన జోలికి రాడని అక్రూరుడి దగ్గర మణి విడిచిపెట్టేసి తాను పారిపోయాడు అడవికి. కృష్ణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏమైంది మా మామగారి కంటే, మీ మామగారిని శతధనుడు చంపేశాడన్నారు. మణి ఏదన్నారు, శతధనుడు ఎత్తుకుపోయాడన్నారు. అయితే శతధన్వుణ్ణి పట్టుకుంటానని కృష్ణుడు బయలుదేరాడు. నేను వస్తానరా నీతో అని బలరాముడు బయలుదేరాడు. ఇద్దరు రథంలో బయలుదేరారు. ముందు గుర్రం మీద శతధన్వుడు పారిపోతున్నాడు. అడవిలో చాలా దూరం వెళ్ళిన తర్వాత శతధన్వుడి గుర్రం డస్సిపోయి కింద పడిపోయింది. గుర్రం వదిలి కాలికి బుద్ధి చెప్పి పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు శతధన్వుడు. నేల మీద పరిగెడుతున్న వాడిని రథంలో వెళ్ళి పట్టుకోవడం మర్యాద కాదు కదా అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను శతధన్వుడి వెంట వెళ్ళి పట్టుకుని నేను వాడిని యుద్ధంలో ఓడించి శమంతకమణి ఎక్కడ దాచాడో అడిగి తీసుకొస్తానన్నాయా అన్నాడు. బలరాముడు కూర్చున్నాడు రథంలో. కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. ఏదో అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, ఏదో పొగలోకి వెళ్ళాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగడంలో శతధన్వుడు చచ్చిపోయాడు. చనిపోతే ఆయన ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడ శమంతకమణి కనపడలేదు. వెనక్కి తిరిగి వచ్చాడు. బలరాముడు అడిగాడు, ఎరా దొరికిందా శమంతకమణి అన్నాడు. అన్నయ్య శతధన్వుడితో యుద్ధం చేశాను, చంపేశాను, కానీ అన్నయ్య మణి లేదు వాడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, శమంతకమణి తీసుకొస్తానని వెళ్ళి శరధన్వుడిని చంపేసి వచ్చావా? మణి లేదా వాడి దగ్గర? ఊళ్ళో అందరూ వాడి దగ్గర ఉంది అంటున్నారా? చిన్నప్పటి నుంచి నీది దొంగ బుద్ధే కదరా. ఇప్పుడు ఆ మణి నా దగ్గర ఉందని చెప్తే 8 బారువుల బంగారంలో అన్నగారిని నాకు 4 బారువులు ఇవ్వవలసి వస్తుందని లేదన్నయ్యా అని చెప్తున్నావా? అంటే ఆ మణి నీ దగ్గరే పెట్టుకుందామనే. నీలాంటి దొంగ తమ్ముడితో నేను ఉండలేనురా అని రథం దిగి ఎంత బతిమాలినా వినకుండా జనక మహారాజు గారి యొక్క నగరం విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు బలరాముడు. చాలా చిన్న బుచ్చుకుని ఇదేం ప్రారంధం రా, ఈ మణి నన్ను వదలదు, నాకు ఈ కష్టాలు వదలవు అని కృష్ణ పరమాత్మ అంతఃపురానికి వచ్చారు. వచ్చి జాంబవతి మందిరానికి వెళ్ళారు. చాలా చిన్న బుచ్చుకుని ఉన్నారు. ఏం అలా ఉన్నారంది ఆవిడ. ఏం లేదు, శమంతకమణిని శతధన్వుడు ఎత్తుకుపోయాడన్నారు, వెళ్ళి శతధన్వుడిని చంపాను, కానీ వాడి దగ్గర లేదన్నారు. అంటే ఆవిడంది, అసలు మీకు ఈ శమంతకమణి ఇచ్చిన వాడు ఎవరు? మా నాన్న. మీరా మణి పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేశారు? మా నాన్న మీకు ఇస్తే మీ దగ్గర పెట్టుకోవాలి, తగుదునమ్మా అని సత్రాజిత్తుకి ఇచ్చారు. సత్రాజిత్తు తన కూతురికి ఇస్తాడనే మీరు ఇచ్చారు కావాలని. అందుకని సత్యభామని పెళ్లి చేసుకున్నారు. ఇచ్చింది మా నాన్న, కానీ మా మామగారు ఇచ్చారని సత్రాజిత్తు పేరు చెప్తున్నారు. అసలు మీకు ఇచ్చిన మామగారు మా నాన్నగారు. మా నాన్నగారి పేరు ఊరు పేరు లేకుండా పోయింది. సత్యభామ కోసం సత్రాజిత్తుకి ఇచ్చి సత్యభామని పుచ్చుకుని ఆ మణి సత్రాజిత్తు ఇచ్చాడని లోకంలో ప్రచారం చేశారు.
ఇప్పుడు ఆ మణి తీసుకొచ్చిస్తే మా నాన్నగారు ఇచ్చారు కదా అని నా మందిరంలో పెట్టుకుంటానేమో అని మణి దొరకలేదు జాంబవతి అని సత్యభామ దగ్గర పెట్టారు, నాకు తెలియదు అనుకోకండి అంది. అమ్మ బాబోయ్ ఇది ఎక్కడ ఉపద్రవం అని సత్యభామ మందిరానికి వెళ్ళాడు. మణి ఏదండి ఆవిడ అంటే లేదు శతధనుడి దగ్గర అన్నాడు. నాకు అర్థమైంది, జాంబవంతుడు మీకు ఆ మణి ఇచ్చాడు, దాన్ని పట్టుకొచ్చి మా నాన్నకి ఇచ్చారు. అసలు మణి తెచ్చిన వాడు ఎవరు? సూర్యుడి దగ్గర నుంచి మా నాన్న. తర్వాత కదా జాంబవంతుడికి వెళ్ళింది. అసలు మణి మా నాన్నగారిది. మా నాన్నగారు మణిచ్చారని చెప్పి మళ్ళీ పుచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే జాంబవతి అది మా నాన్నగారు కదా గెలుచుకున్నారు, ఇక సత్రాజిత్తుది ఎలా అవుతుంది, మా నాన్నగారు ఇచ్చిన మణి అని చెప్పండి అని మీ దగ్గర నుంచి మణి తీసుకుని తన దగ్గర పెట్టుకుంది. మీరు అది చెప్పకుండా నా దగ్గర అబద్ధాలు చెప్తున్నారు. లేదు లేదు ఆ శతధనుడి దగ్గర మణి లేదు, శతధనుడిని చంపేశానంటున్నారు. మీరు దొంగ, మీ మాటలు నమ్మను. ఇది ఎక్కడి ప్రారంభం సార్? ఆ మణి లేదంటే బలరాముడు నమ్మడు, ఆ మణి లేదంటే ప్రజలు నమ్మరు, ఆ మణి లేదంటే సత్యభామ నమ్మదు, ఆ మణి లేదంటే జాంబవతి నమ్మదు. అందరూ కుష్ఠుడే ఎత్తుకుపోయాడు అంటున్నారు. ఎవరూ నమ్మరు ఆ మణి లేదు ఆయన దగ్గర. అక్రూరుడి దగ్గర ఉంది, అక్రూరుడు ద్వారకలో లేడు. ఎందుకని అంటే ఆయన మహాకృష్ణ భక్తుడు. ఇదేమా కృష్ణుడి పట్ల అపచారం చేశాను, కృష్ణుడి మామగారిని చంపి మణి తెస్తే పుచ్చుకున్నానని సిగ్గుపడిపోయి ఆయన కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ మణి రోజు పెట్టిన బంగారం అంతా అన్నదానం చేసేస్తున్నాడు. మణి ఎక్కడుంది కాబట్టి కాశీపట్టణంలో ఏ ఉపద్రవం లేదు. ఇక్కడ కృష్ణుడికి ఇదెక్కడి ప్రారంభం, అసలు ఇలా ఎందుకు జరిగింది అర్థం కాక తలపట్టు కూర్చున్నాడు. నటన పరిపూర్ణ అవతారం ఆయనకి తెలియదు, మన కోసం. ఇంతలో నారదుడు వచ్చాడు. ఏమి పరమాత్మ అలా ఉన్నారన్నారు. అంటే ఏమీ లేదయా, మణి ఎక్కడుందో తెలియట్లేదు, ఏమిటి అందరూ నా మీద అపనింద వేస్తున్నారు అన్నారు. అంటే నారదుడు అన్నాడు, మీకు ఎందుకు వచ్చిందో తెలుసా అపనింద? ప్రసేనుడితో కలిసి వేటకెళ్లిన రోజు భాద్రపద శుక్లపక్ష చవితి. ఆ రోజు రాత్రి మీరు తలెత్తి ప్రసేనుడి కోసం వెతుకుతూ చూసినప్పుడు చంద్రబింబాన్ని చూశారు, అందువల్ల వస్తున్నాయి అపనిందలు అన్నారు. భాద్రపద శుక్లపక్ష చవితి నాడు చంద్రబింబం చూస్తే అపనిందలు ఎందుకు వస్తాయన్నాడు. అంటే ఒకానొకప్పుడు భాద్రపద శుక్లపక్ష చవితి నాడే వరసిద్ధి వినాయకుడు అవతార స్వీకారం చేశాడు. సదాబాల రూపాపి, పిల్లవాడి రూపంలో ఉండే చేతిలో కుడుములు అవి పట్టుకుని అలా సంతోషంగా చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడు బాహ్యంలో చాలా అందంగా ఉంటాడు. కవులందరూ కూడా ఎవరైనా అందమైన స్త్రీ కనపడింది అనుకోండి చంద్రముఖి అంటుంటారు. అందుకని చంద్రుడికి నేను అందంగా ఉంటానని గర్వం. విఘ్నేశ్వరుడు మరుగుజ్జు వాళ్లే ఉంటాడు. లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం అని కదూ. అంత పొట్టిగా ఉండి పెద్ద బొజ్జ వేసుకుని చేతిలో కుడుములు పట్టుకుని వస్తుంటే ఆయన్ని చూసి నేను ఇంత అందగాన్ని ఆయన చూడు ఎలా ఉన్నాడో అని పక్క 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 నవ్వాడు. పొట్ట వెళ్ళిపోవడాలు, ఉండ్రాలు తెలిపోవడాలు ఇలాంటివి ఏం లేవు పురాణంలో. వెంటనే విఘ్నేశ్వరుడు చూశాడు, నువ్వు పైకి అందగాడివి, లోకాలని అనుగ్రహించి నేను లోపలి అందగాడిని. నీకు అహంకారం ఎక్కువై ఎవరు ఏమిటో తెలియకుండా ప్రతి వాళ్ళని చూసి నవ్వడం అలవాటైంది. ఇక పైన నిన్ను ఎవరు చూసినా వాళ్ళకి నిందలు వస్తాయి. ఇక ప్రతిరోజు రాత్రి అయ్యేటప్పటికీ ఈ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఎవ్వరూ చూడకుండా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళేవారు. చిచి అందరూ నేను కనపడతానని చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నారు, పూర్వం చంద్రబింబం అని నా కాంతిలో కూర్చునేవారు అని సిగ్గుపడి చంద్రుడు తను పుట్టిన పాల సముద్రంలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడు లేకపోతే ఔషధీతత్వం ఉండదు. ధాన్యం భూమిలో వేస్తే మళ్ళీ ధాన్యం పుట్టవు, పంటలు ఆగిపోయాయి. ప్రజలందరూ గగ్గోలు పెట్టేశారు. ఋషులు పాలసముద్రం దగ్గరికి వెళ్ళి చంద్రుడిని పిలిచి, ఒరే గబుక్కుని పైకి రాకు, నీ ముఖం కనపడుతుంది మాకు, నీకెవరు శాపం ఇచ్చారో ఆ విఘ్నేశ్వరుడి కాళ్ళ మీద బడు, ఆయన క్షమిస్తాడు, మహానుభావుడు, ఆయన దగ్గరికి వెళ్ళరాని ఆయన అన్నారు. చంద్రుడు తిన్నగా వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గరికి నిలబడ్డాడు. వచ్చి చెప్పారయ్యా చంద్రుడు వచ్చాడన్నాడు. ఎందుకు వచ్చాడన్నారు అంటే మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు. తప్పు తెలుసుకున్నాడు అంతే చాలని నృత్యం చేశారు విఘ్నేశ్వరుడు. అప్పుడు నృత్య గణపతి వచ్చారు. ఒకడు తప్పు ఒప్పుకుంటే ఆయన మురిసిపోతాడు అంతే. వెంటనే పిలిచారు, నిన్ను క్షమిస్తున్నాను, ఇక పైన నిన్ను చూడొచ్చు. ఏ రోజు నన్ను చూసి నవ్వావో, ఏ రోజు నేను అవతార స్వీకారం చేశానో ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం నిన్ను చూడకూడదు. ఆ రోజు చూస్తే అపనిందలు వస్తాయి. కృష్ణ నువ్వు ఆ రోజునే చూసావు, అందుకే ఈ అపనిందలన్నీ వస్తున్నాయి. మరి ఏం చేస్తే పోతాయి? వరసిద్ధి వినాయక వ్రతం చేయి, పోతాయి. ఎలా చెయ్యాలి వ్రతం చెప్పాడు నారదుడు. అలాగే తెచ్చాడు, పత్రులు తెచ్చాడు, పాలవెల్లి కట్టాడు, విఘ్నేశ్వరుణ్ణి పెట్టాడు. విఘ్నేశ్వరుడికి ఒక చమత్కారం ఉంటుంది. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం ఏమిటో తెలుసా? సేవలలో గొడుగు చామరం. అందుకే మిగిలిన ఏ దేవతలకి అమ్మరు. వినాయకుడి వ్రతకల్పం వచ్చేటప్పటికి రంగురంగుల కాగితాలకి ఓ పుల్లగుచ్చి గొడుగులు అమ్ముతారు.
ఓ గొడుగోటు కొనుక్కెడుతుంటారు. ఎందుకంటే గొడుగు చామరం ఆయన యొక్క ఉపచారాల్లో తప్పకుండా ఉండాలి. గొడుగోటే పెట్టడం కాదు, చామరం కూడా వెయ్యాలి ఆయనకి. అందుకని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తనలో చెప్పారు ఈ రహస్యాన్ని, శంకర భగవత్పాదులు చెప్పారు ఒక చోట. కాబట్టి ఇప్పుడు ఆ విఘ్నేశ్వర వ్రతాన్ని చేశాడు కృష్ణ పరమాత్మ. చెయ్యగానే అమ్మయ్యా నేను ఈ వ్రతం చేశాను కదా, ఇప్పుడు నాకు నిందలు పోతాయి కదా అన్నాడు. పోతాయి. వెంటనే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. మరి మేనమామే కదా కృష్ణ పరమాత్మ. మామయ్య నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇక నీ అపనిందలన్నీ పోతాయన్నాడు. ఎలా పోతాయిరా నాయన అని అడిగాడు. ఏముంది, నీ పరమభక్తుడైనటువంటి అక్రూరుడు కాశీపట్టణంలో ఉన్నాడు శమంతకమణితో, ఒక్కసారి కబురు చేయి, నువ్వు పిలిచావా పరమ సంతోషంతో పరిగెత్తుకొస్తాడు. అక్రూరుడికి కబురు చేశారు. శమంతకమణి పెట్టుకుని గబగబా వచ్చి కృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడి, అయ్యో శతధమ్ముడు తెలిసో తెలియకో మీ మామగారిని చంపి మణి పట్టుకొస్తే తీసుకున్నాను, సత్యభావం నాకు ఇవ్వలేదన్న కోపంతో. తర్వాత అర్థమైంది మీ పట్ల ఎంత అపచారం చేశానో, సిగ్గుపడి కాశీ వెళ్ళిపోయాను, నన్ను క్షమించండి అన్నాడు. అని మణిచ్చేశాడు. ఈ మణి ఎవ్వరికీ వద్దు, ఇది ఉంటే ఉపద్రవం. బాహ్యమునందు ఆంతరమునందు కూడా శౌచమున్నవాడివి నువ్వు ఒక్కడివి అక్రూరా, మహాభక్తుడివి. ఈ మణి నీ దగ్గరే ఉండాలి క్షేమమని నువ్వు ద్వారకానగరం విడిచిపెట్టి వెళ్ళకని ద్వారకానగరంలో అక్రూరుణ్ణి ఉంచి మణిని అక్రూరుడి దగ్గర ఉంచాడు. ద్వారకానగరంలో వచ్చినటువంటి క్షామము దుర్భిక్షము అన్నీ పోయాయి. ఆ బంగారంతో ప్రజలందరూ పరమ సంతోషంగా ఉండేవారు. వెంటనే బలరాముడికి మా అత్త తెలిసింది. అయ్యో పాపం అనవసరంగా మా తమ్ముడిని నింద చేశానని పరిగెత్తుకొచ్చి, తమ్ముడా కృష్ణ ఏదో తెలియకన్నాను రా అన్నాడు. అన్నయ్య నువ్వు అంత మాట అనాలా అని అన్నయ్యని కౌగులించుకున్నాడు. జాంబవతి సత్యభామ అటు ఇటు నిలబడి సిగ్గుపడి, ఏదో పొరపాటున అనేశామండి, ఏమనుకోకండి, మనసులో పెట్టుకోకండి అన్నారు. ఏమనుకోనులేండి, దానికి ఏముంది, ఈ కథంతా ఎందుకు తిరిగిందో అర్థమైంది కదా అని ప్రేమతో సత్యభామని జాంబవతిని దగ్గరికి తీసుకున్నాడు. ఆ నగరంలో ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు వచ్చి, అయ్యో కృష్ణ తెలియక నువ్వు వెన్న దొంగతనం చేసింది ఒకందుకైతే ఆ తాత్వికమైన అర్థం తెలియక నువ్వు దొంగవని చెప్పి నువ్వే శమంతకమని ఎత్తుకుపోయావని నింద వేశాం, మమ్మల్ని క్షమించమని ఆయన కాళ్ళ మీద పడ్డారు. కథ సుఖాంతమైంది. కృష్ణ పరమాత్మ విఘ్నేశ్వరుణ్ణి చూసి అన్నాడు, ఒక్కరోజు రాత్రి చంద్రబింబాన్ని చూసినందుకు ఇన్ని అపనిందలు వస్తే సమర్థుణ్ణి కాబట్టి తట్టుకున్నాను, సామాన్యుడైన వాడు ఎలా తట్టుకుంటాడు? కాబట్టి విఘ్నేశ్వర నా మేనల్లుడివి కదా, మేనమామ మాట గౌరవించి ఆ రోజు కూడా అపనింద లేకుండా లోకానికి వరం ఇమ్మన్నాడు. ఆయన అన్నాడు, మావయ్య తప్పకుండా విఘ్నేశ్వర వ్రతం చేసుకుని ఈ కథంతా చెప్పుకుంటే, అక్షతలు వేసుకుంటే, చంద్రబింబం చూసినా పొరపాటున అపనిందలు. అంటే కృష్ణుడు అన్నాడు, ఇది ఏమైనా గుర్తు పెట్టుకోవడానికి మామూలుగా ఉందా? ఎన్ని మలుపులు! అసలు ఈ కథ ఒకలా మొదలెట్టి ఒకలా చెప్తే విన్నవాడేమైపోతాడు? ఇన్ని మలుపులతో ఉన్న కథ గుర్తుండదు కదా. ఒకవేళ గుర్తుంటే మాత్రం చాలా కష్టం కదా చెప్పడం. అక్కడ పీటల మీద కూర్చుని ఇదంతా సరిగ్గా చెప్పద్దు, వినేవాడు వినేటట్టు సాగదీసి 3 గంటలు చెప్తే ఎలా? అందుకని ఇంకొక మాట చెప్పరా ఈ కథ, సరే తేలిగ్గా ఉండే మార్గం చెప్పమని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, జాంబవతి ఈ శమంతకమణి సుకుమారుడి కోసం పిల్లవాడి కోసం పైన కట్టబడినప్పుడు శమంతకమణి ఎలా వచ్చిందో నీకు చెప్పినటువంటి కథ ఉందే శ్లోకం, అది చదువుకుంటే లోకానికి ఈ కథంతా చెప్పేసినట్టే. ఎందుకని కథంతా అందులో ఉందా లేదా? సింహ ప్రసేనమవధీహి, ప్రసేనుణ్ణి సింహం చంపి మణి పట్టుకొచ్చింది. సింహో జాంబవతాహత, జాంబవంతుడు సింహాన్ని చంపేసి మణిని పట్టుకెళ్ళిపోయాడు. సుకుమార కమారోధీహి, ఓ సుకుమారక ఎడవకురా, తవ ఏషా శమంతక, ఇదిగో ఈ పైన కట్టిన శమంతకమని నీకే. ఇప్పుడు ఆ శ్లోకం మార్చండి. కథంతా వచ్చిందా? ముందు సింహ ప్రసేనమవధీహి, ప్రసేనుడు మణి వేసుకుని వెడితే సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఇప్పుడు సుకుమారక, ఎవరు సుకుమారుడు? జాంబవంతుడి కొడుకు కాడు, మనం సుకుమారుడు. ఎక్కడ అపనిందలు వచ్చేస్తాయో తట్టుకోలేవని ఏడుస్తున్న మనం సుకుమారం. కాబట్టి సుకుమార కమారోధీహి, ఎడవకురా నాయనా కోటేశ్వరరావు, సుకుమార కమారోధీహి తవ ఏషా శమంతక. ఈ కథ విన్నంత మాత్రం చేత ఒక్కమణి కాదు 3 మణులు దొరుకుతాయి. శమంతకమణి, విఘ్నేశ్వరమణి, కృష్ణమణి, 3 మణులు నీవే, బెంగ పెట్టుకోకు. ఆ శ్లోకం ఆ రోజున సుకుమారుడికి అన్వయమైతే వినాయక చవితి నాడు ఆ ఒక్క శ్లోకం చదివితే కథంతా చెప్పేసుకున్నాడు. కాబట్టి ఈ శ్లోకం చెప్పినా చాలు అని శమంతకోపాఖ్యానాన్ని చెప్పుకోవాలి అని విఘ్నేశ్వరుడు వరం ఇచ్చాడు. ఆ కథ చెప్పాలి.
కానీ అది ఇవాళ లోకంలో బహుభంగిమల చిత్ర విచిత్ర గతులు తిరిగిపోయి ఏవేవో కొత్త కొత్తవన్నీ వచ్చేసాయి. ఆయన ప్రధానమైనటువంటి రూపము జల రూపము. అందుకే 9 రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే ఆ మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్ళీ పట్టుకెళ్ళి నీళ్లలోనే కలుపుతారు. ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు ఆయన పూజ చేసిన కారణం చేత మనందరికీ కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది, బాహ్యంలో కూడా. ఎందుకని? ఆయనకి పత్రులతో పూజ చేస్తాం. నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వెట్కతో పూజింత్రు పర్వమున దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం అని చదువుతుంటాం కదా. ఇందులో అన్ని ఔషధీతత్వం ఉన్నవి. నేరేడు, తెల్లారు లేస్తే నేరేడు పళ్ళు కోరుకుని ఎవరు తింటారు? మధుమేహ వ్యాధిగ్రస్తులు అందరూ తింటారు. 2, నేరేడు పండు సంవత్సరానికి ఒక్కసారైనా తినమంటారు. ఎందుకో తెలుసా? జీర్ణం కాకుండా లోపల ఉండిపోయిన వెంట్రుక కూడా జీర్ణం అయిపోతుందండి. పొరపాటున వెంట్రుక లోపలికి వెడితే నేరేడు పండు స్పర్శకి జీర్ణం అవుతుందండి. అంతటి ఔషధీతత్వం. అటువంటి నేరేడు, మారేడికి చెప్పవలసిన అవసరం ఏముంది అసలు? మారేడుని మించినటువంటి ఔషధి ప్రపంచంలో లేదు. అటువంటివన్నీ కూడా ఇక నేను ఒక్కొక్క పత్రి గురించి ఎక్కడ చెప్పను. ఒక్కొక్క పత్రిది అంతంత ఔషధీతత్వం. అందుకే వాటిని నిర్ణయించారు. అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీతత్వం మూలాధార చక్రానికి ఉంటుంది. ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలిందనుకోండి, అందులో ఉంచి రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి. ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టుకెళ్లి నదులలో కలిపారనుకోండి, శ్రావణ మాసం నదికి పురిటికాలం. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పురిటికాలం ఉంటుంది. పురిటికాలంలో చూడండి ముట్టుకోరు. ఏదో పశుతి గృహంలో ఉంటారు. స్నానం చేసింది పిల్ల అని చెప్పి అప్పుడు పుణ్యాహవాచనం చేయిస్తారు. అలా ప్రతిదానికి చింతపండు దగ్గర నుంచి ప్రతిదానికి పురిటికాలం ఉంటుంది. అందులో ముట్టుకోరు. అప్పుడు ఆ వస్తువు తినరు. నదికి శ్రావణ మాసం పురిటికాలం. అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చేయవచ్చు. భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి. శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు. విషం ప్రవేశిస్తుంది నీటిలోకి. ఎందుకని అంటే 2 కారణాలు. ఒకటి, మబ్బు బాగా కిందకి దిగిపోతుంది, చంద్రకిరణములు పడవు, ఔషధీతత్వం అమృత కిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటి. రెండవది, ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగింది అనుకుంటాం, కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉధృతంగా వస్తుందో తెలియదు. అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల నుంచి ఎక్కువచ్చేస్తుంది. వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చిమ్ముతాయి. నీరు విషమైపోతుంది. పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరప్పుడు. వచ్చినప్పుడు నీటి యందు దోషము ప్రబలుతుంది, బురద రంగులోకి వస్తుంది నీరు. అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ, మట్టితో ఉన్న ప్రతిమ, 21 రకాల పత్రులు, ఔషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంత ములిగి లోపలికి వెళ్లి కూర్చుంటుంది. వీటిల్లోంచి ఔషధీతత్వం వస్తుంది. మారేడులోంచి మారేడు, తులసిలోంచి తులసి. ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు వచ్చేవి. తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు. ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి, ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్లన్నీ తాగడం మొదలుపెట్టి, ఆ నీళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు. ఆ భాద్రపద మాసంలో మట్టి అవి కలిసిపోయి కొత్త వరదతో నీరు ఎర్రగా ఉండి తాగితే అతిసార వ్యాధులు వస్తాయని ఔషధీతత్వంతో నదిని శుభ్రం చెయ్యడానికి కేవలం ఆకులు అలవడం వేయడం కాదు, ఏ ఆకులను పట్టుకెళ్లి నీటిలో కలపడం వల్ల నీరంతా పరిశుభ్రమై ఔషధీతత్వాన్ని పొందుతుందో అటువంటి 21 పత్రులను నిర్ణయించి విఘ్నేశ్వరుడికి పూజ చేసి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు నదిలో. ఈ ఆకులన్నీ కలిసి కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మక్రిములు మరణిస్తాయి. ఆ పత్రులన్నీ ఔషధీతత్వం ఉన్న పత్రులు. ఔషధీతత్వం ఉన్న పత్రులు కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మక్రిములను చంపగలిగిన వాటిని ఋషి నిర్ణయం చేశాడు. వాటిని ఈశ్వరుడికి ఆరాధన చేస్తే అత్యం సమర్పయామి పాద్యం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు పోసినటువంటి మట్టి మూర్తిలో నుండి ఈ ఆకులు కలిసి ఒకదాని మీద ఒకటి ఒత్తుకుంటే తడిలో అందులోంచి వేడి పుట్టి ఈ పత్రి పట్టుకెళ్లి నదిలో కలిపేస్తే ఆ నదిలో ఉన్న సూక్ష్మాంగ జీవులన్నీ మరణించి
ఆ నీరు పశువులు పక్షులు మనము తాగడానికి యోగ్యమవుతుంది. పూర్వం ఈశ్వరారాధనగానే నీటిని శుభ్రం చేసుకున్నాడు తప్ప లౌకిక ప్రయత్నాలు రసాయనాలు వాడటాలు ఈ జాతికి తెలియదు. ఏది చేసినా ఈశ్వర కృపగానే.